నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. మహానగరాల నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా ద్వితీయ శ్రేణి నగరాల వైపు మల్లుతోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ పోకడ కనిపిస్తోందని, నివేదికల ప్రకారం మెగా సిటీలకు దీటుగా టైర్ 2 సిటీలు స్థిరాస్తి రంగ పరంగా ఎదుగుతున్నాయని తెలిపింది. పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు అందిస్తున్నాయని, దేశవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు ఇది నిదర్శనమని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో టైర్ 2 మార్కెట్లో విశాఖపట్నం, విజయవాడకు, ఇటు తెలంగాణలో టైర్ 2 వరంగల్ న్యూ రియల్ ఎస్టేట్ మార్కెట్ రాబోయే రోజుల్లో మరింతగా విస్తరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోని మైక్రో మార్కెట్లలో 2 అంకెల వృద్ధి నమోదవుతోంది. స్థిరాస్తి విలువల్లో వార్షికంగా 10 నుండి 15% వరకు పెరుగుదలుంటుంది. ఇది కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా మారింది. ద్వితీయ శ్రేణి నగరాల్లో కొనుగోలుదారులు గేటెడ్ కమ్యూనిటీలు, క్లబ్ హౌస్ వంటి సదుపాయాలను కోరుకుంటున్నారు. దీంతో బిల్డర్లు చిన్న నగరాల్లోనూ తమ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. కొనుగోలుదారుల నుంచి కూడా మంచి స్పందన ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ మార్పుతో దశాబ్ద కాలంలో పట్టణాలకు వలసల శాతం అధికమైనట్లు అధ్యయనకర్తలు గుర్తించారు. 2010 నుండి 2020 మధ్య దేశంలోని అగ్రశ్రేణి 8 నగరాల్లో జనాభా పెరుగుదల 20% ఉంటే, ద్వితీయ శ్రేణి నగరాల్లో 61% ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇది కూడా టైర్ 2 సిటీల్లో రియాలిటీ వృద్ధికి కారణం. విద్య, సేవల రంగం, పర్యాటకం, పరిశ్రమలు వంటి సానుకూల అంశాలు ద్వితీయ శ్రేణి నగరాల్లోని గృహ నిర్మాణాల ప్రాజెక్టులను ప్రభావితం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టైర్ 2 మార్కెట్లలో విశాఖపట్నం, విజయవాడకు నివేదికలో చోటు కల్పించారు. ముఖ్యంగా సేవల రంగం పెరిగిన చోట రియాలిటీ మార్కెట్లో డిమాండ్ కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వాలు సైతం ఐటీ వంటి సేవల రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దేశంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. తమ పెట్టుబడికి స్వల్పకాలంలో మంచి రాబడులను అందుకోవడమే దీనికి కారణం. ఇక్కడ పెద్ద ఎత్తున భూములు అందుబాటులో ఉండటం, నగరం విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు, ఇతర ప్రాంతాల నుంచి వలసలు, ఐటీ, ఫార్మా రంగాల విస్తరణతో ఉపాధి అవకాశాలు, నిరంతరం మౌలిక వసతుల కల్పన వంటి చర్యలతో సిటీలో రియల్ ఎస్టేట్ వృద్ధికి దోహదం చేస్తూ వస్తున్నాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని టైర్ 2 నగరం వరంగల్లోనూ రియల్ ఎస్టేట్ మార్కెట్ విస్తరిస్తోంది. జిల్లా కేంద్రాలుగా ఉన్న పెద్ద పట్టణాల్లో రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే సూచనలున్నాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రాంతీయ వలయ రహదారి ప్రాజెక్ట్ ఇందుకు చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. 15 years నుంచి గమనిస్తే అంతకుముందు ఏమేది సిటీ స్కాన్ కావాలన్నా, ఎంఆర్ఐ కావాలన్నా, ఒక స్పెషలిస్ట్ చూపించుకోవాలన్నా, ఒక బ్రాండెడ్ ఐటమ్స్ కొనాలనుకుంటే కూడా అందరూ Tier 1 సిటీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి నగరాలకు వచ్చేవాళ్ళు. ఈవెన్ యునైటెడ్ ఏపీలో కూడా ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఏమైనా మంచి ఫెసిలిటీస్ కావాలన్నా, ఎంటర్టైన్మెంట్ కానీ, తర్వాత బ్రాండెడ్ ఐటమ్స్ కానీ, హెల్త్ కేర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అంటే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అంతా చాలా బాగుంటుంది కాబట్టి అందరూ వచ్చేవాళ్ళు. గత 15 years నుంచి గమనిస్తే ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మనకు చాలా అవైలబుల్ ఉంటుంది. చాలా మంచి ఎడ్యుకేషన్ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, మల్టీప్లెక్సెస్ కానివ్వండి, తర్వాత ఈ రిటైల్ అవుట్లెట్స్ కానివ్వండి, పెద్ద ఎత్తున రావడం జరిగింది. ప్లస్ అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బ్రహ్మాండంగా పెరిగింది. కనెక్టివిటీ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్, క్యాపిటల్ నుంచి అన్ని డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, ఇక్కడైనా కానివ్వండి, ఇప్పుడు చూస్తే ఈవెన్ ఏపీలో కానీ కూడా కనెక్టివిటీ, రోడ్స్, నేషనల్ హైవేస్ కానివ్వండి, స్టేట్ హైవేస్ కానీ బాగా పెరగడం జరిగింది. తర్వాత ఈ యొక్క ఎయిర్ కనెక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎయిర్ కనెక్టివిటీ 5 డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రోడ్ నెట్వర్క్, హైవేస్ నెట్వర్క్ చాలా అభివృద్ధి చెందింది. మెట్రోస్ వచ్చినాయి, నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెరిగినాయి, ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ వచ్చినాయి, ప్యాసింజర్ వెహికల్స్ కూడా తొందరగా రీచ్ అవుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లస్ ఎన్ఆర్ఐ మనీ కూడా వేరే దేశాల నుంచి కూడా అన్ని డిస్ట్రిక్ట్లలో ఉన్న వాళ్ళు, ప్రతి లేన్లో, ప్రతి కాలనీ నుంచి కూడా ఎన్ఆర్ఐస్ ఉన్నారు. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో Tier 3 లెవెల్లో కూడా మనకు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం జరిగింది. చాలామంది అక్కడే ఉండడానికి, స్థిరపడడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ.
తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచిగా జరుగుతూ ఉంది. 30 years బ్యాక్ మనకు అపార్ట్మెంట్స్ కల్చర్ అనేది చాలా తక్కువ ఉండేది డిస్ట్రిక్ట్లలో కానీ మేజర్ టౌన్స్లో కానీ. బట్ గత 10-15 years నుంచి మాత్రం మనకు అపార్ట్మెంట్ కల్చర్ చాలా పెద్ద ఎత్తున యాక్సెప్టెన్స్ ఉంది. మంచి ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ కూడా వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈక్వల్గా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా అభివృద్ధి చెందినాయి. సో ఈ ఐటీ బిజినెస్ కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్లో కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ లాంటి నగరాల్లో ఒక 7 కంపెనీస్ ఉన్నాయి. మొబైల్ డేటా అనుకోండి, మనకు హై స్పీడ్ 5G రావడం అనుకోండి, తర్వాత ఈ టెలివిజన్స్, ఈ సాటిలైట్ ఛానల్స్ వల్ల కూడా ఈ కమ్యూనికేషన్ అనేది కూడా చాలా ఈజీ అయిపోయింది. ఆ విధంగా ద గ్యాప్ బిట్వీన్ Tier 1 సిటీస్, Tier 3 సిటీస్ కూడా మధ్య తగ్గిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ దే ఆర్ ఆల్సో యాజ్ గుడ్ యాజ్ మన Tier 1 సిటీస్ లాగా అయిపోయినాయి. రాబో కాలంలో మెనీ ఫోల్డ్స్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ రావడానికి, విల్లా కమ్యూనిటీస్ రావడానికి కానివ్వండి, ఆఫీసెస్ రావడానికి, గ్లోబల్ కంపెనీస్ కూడా రావడానికి చాలా ఆస్కారం ఉంది. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఒక మంచి మార్గం గృహ రుణం. బ్యాంకులతో పాటు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కూడా గృహ రుణాలను ఇస్తున్నాయి. అయితే తక్కువ వడ్డీ రేటుతో పాటు త్వరితగతిన రుణం మంజూరు కావాలంటే రుణం తీసుకునే వ్యక్తి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. గృహ రుణం దరఖాస్తును మూల్యాంకనం చేసేటప్పుడు బ్యాంకులు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. అయితే ఈ గృహ రుణాన్ని పొందిన తర్వాత నెల నెలా వచ్చే ఈఎంఐ తక్కువ అవుతుందని హోమ్ లోన్ కాలపరిమితి ఎక్కువగా పెడుతున్నారా? తక్కువ జీతం ఉన్నవాళ్ళు ఎక్కువ టెన్యూర్ అయినా పెట్టుకొని లోన్లు తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారా? గృహ రుణాన్ని ఎక్కువ కాలపరిమితికి లోన్లు తీసుకోవడం మంచిదా, లేక దానివల్ల నష్టమే మిగులుతుందా అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. దేశంలోని మెజారిటీ ప్రజలకు సొంతింటి కల ఓ పెద్ద లక్ష్యం. పేద మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉన్న భారత్లో చాలామంది ఈ కల సాకారానికి ఏండ్ల తరబడి శ్రమిస్తారన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ అంశంలో గృహ రుణాలది కీలక పాత్రే. సొంతింటి కలకున్న ప్రాధాన్యత దృష్ట్యా ఇటీవలి కాలంలో కొన్ని ప్రైవేట్ సంస్థలు గరిష్టంగా 40 ఏళ్ల వ్యవధితో గృహ రుణాలను ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. తక్కువ జీతం ఉన్నవాళ్లు ఎక్కువ టెన్యూరైనా పెట్టుకుని లోన్లు తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తుండడమే ఇందుకు కారణం. ఓ ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ NBFC ఈ మధ్య తమ గృహ రుణాలపై వేతన జీవులకు గరిష్ట కాల పరిమితిని 30 ఏండ్ల నుంచి 40 ఏండ్లకు పెంచింది. కొత్తగా లోన్లు తీసుకునే వాళ్లకు ఇది వర్తిస్తుంది. యువ ఉద్యోగులకు ఇది కలిసొచ్చే అంశమే. ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ నెలసరి వాయిదా ఈఎంఐల్లో హోమ్ ఫైనాన్స్ సెట్ చేసుకోవచ్చు. నిబంధనలు, రిస్క్ ఫ్యాక్టర్స్, ఎర్నింగ్స్ సామర్థ్యం ఆధారంగా గరిష్టంగా 65 నుండి 75 ఏండ్ల వరకు లోన్ మెచ్యూరిటీ గడువు ఉంటుంది. ఈ లెక్కన 25 ఏండ్ల వారు అర్హత పొందవచ్చు. చాలా ప్రైవేట్ బ్యాంకులు కూడా 65 ఏండ్ల మ్యాక్సిమం టైం ఫ్రేమ్తో గృహ రుణాలను ఇస్తుండడం గమనార్హం. తక్కువ ఈఎంఐని దృష్టిలో ఉంచుకుని మనం గరిష్ట కాలపరిమితిని పెట్టుకుంటే అత్యధిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. 30 ఏండ్లకి 40 ఏండ్లకి మధ్య మనం చెల్లించే ఈఎంఐ మొత్తంలో తేడా 5% వరకు ఉంటుంది. ఉదాహరణకు 8.6% వడ్డీ రేటుపై 50 లక్షల గృహ రుణానికి 20 ఏండ్ల టెన్యూర్ ఈఎంఐ 43,708 రూపాయలు. 40 ఏండ్లకు ఇది 37,036 రూపాయలు అవుతుంది. ఈ రెండింటి మధ్య తేడా 6,672 మాత్రమే. కానీ చివరకు మనం చెల్లించే వడ్డీ మొత్తం 72,87,549. ఈ ఈఎంఐలో తేడా దాదాపు 7,000 అనుకుంటే మొత్తం టెన్యూర్లో చెల్లించే కొసళ్లతో మరొక ఇల్లే తీసుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 42.5% అధికంగా మనం ఎక్కువ వడ్డీని ఇక్కడ చెల్లిస్తున్నాం. ఈఎంఐ తక్కువని కాలపరిమితి పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాం. కానీ దీనివల్ల నష్టమే. హోమ్ లోన్ రావాలనే ఉద్దేశంతో మొదట్లో గరిష్ట టెన్యూర్ పెంచుకున్నప్పటికీ తర్వాత రోజుల్లో వడ్డీ భారాన్ని మనం సాధ్యమైనంతగా తగ్గించుకోవడమే తెలివైన పని. లేకపోతే బ్యాంకులు, ఆర్థిక సంస్థలను బతికించడానికి మనం కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినప్పుడు, బోనసులు, ఇతరత్రా మార్గాల్లో ఏదైనా డబ్బులు చేతికి అందినప్పుడు రుణంలోని అసలు మొత్తంలో కొంత చెల్లించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వడ్డీ రేట్లు భారీగా పెరిగినప్పుడు కాలపరిమితిని పెంచుకోకుండా ఈఎంఐ పెంచుకోండి. తద్వారా స్మార్ట్ బారోయర్గా మారండి. ఈఎంఐ టెన్యూర్ను ఎంపిక చేసుకునే ఆప్షన్ రుణగ్రహీతకు ఇవ్వాలన్న RBI అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గృహ రుణం అనేది దీర్ఘకాలిక రుణం. చెల్లింపులకు ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల రుణం కోసం బ్యాంకును ఎంచుకునే ముందు వివిధ సంస్థలు అందించే గృహ రుణ వడ్డీ రేట్లను, ప్రాసెసింగ్ ఫీజులను పోల్చి చూడండి. మీ చెల్లింపులకు సామర్థ్యానికి అనుగుణంగా గృహ రుణం ఈఎంఐ కాలపరిమితులు ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి గృహ రుణం కాలపరిమితి ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. బ్యాంకులు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, 30 సంవత్సరాలు కానీ లేదా 40 సంవత్సరాల, ఈ మధ్య ప్రైవేట్ సంస్థలు అయితే 40 సంవత్సరాల కాలపరిమితికి కూడా
గృహ రుణాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎక్కువ కాల పరిమితి ఉంచుకోవడం మంచిదా, తక్కువ కాల పరిమితిలోనే మనం రుణాన్ని తీసుకోవడం మంచిదా అనేది మనం విశ్లేషిస్తే రెండింట్లోనూ దేనితైన లాభ నష్టాలు ఉన్నాయి. ముందుగా మనం ఎక్కువ కాల పరిమితి ఉంటే ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఎక్కువ కాల పరిమితి ఉన్నప్పుడు మనము ఈఎంఐ తక్కువగా ఉంటుంది, కానీ మనం పే చేసేటువంటి వడ్డీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఉదాహరణగా ఒక 50 లక్షల రూపాయలు మనం లోన్ తీసుకున్నాం ఒక 8.6% వడ్డీకి, ఒక 20 సంవత్సరాలకు అంటే మనకు అప్రాక్సిమేట్గా ఒక 47,000 దాకా ఈఎంఐ వచ్చే అవకాశం ఉంది. అదే 30 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలకు కానీ అంటే అది దాదాపు మనకి ఒక 6-7 తేడాతో ఆ ఈఎంఐ అనేది ఉంటుంది. చూడ్డానికి మనం 6-7 తేడానే ఉంది కదా అని అనిపిస్తుంది, కానీ చివరాఖరి దాకా మనం ఉండి వడ్డీ కట్టడం ద్వారా మనం దాదాపు ఒక 70 లక్షల రూపాయల దాకా మనం వడ్డీ కట్టడం జరుగుతుంది. అంటే ఇంకొక చిన్న ఇల్లు కొనేసుకోవచ్చు ఆ వడ్డీతో. అయితే ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే, ప్రస్తుతానికి మనం తక్కువ వడ్డీకి లేదా తక్కువ ఈఎంఐతో ఎక్కువ కాల పరిమితిలో మనం గృహ రుణాన్ని పొందిన తర్వాతి కాలంలో మనం ఏం చేయాలంటే, ఇదివరకు చెప్పుకున్నట్టుగా సంవత్సరానికి ఒక ఈఎంఐ ఎక్స్ట్రా పే చేయడం కానీ, లేదా మనకి ఇతరత్ర బోనస్లు కానీ, లేదా ఇతర ఆదాయాల ద్వారా ఏదైనా సొమ్ము మనకు వచ్చినట్లయితే నేరుగా ప్రిన్సిపల్ అమౌంట్కి డబ్బు చేర్చడం ద్వారా మనం ఈ లోన్ త్వరగా ముగించడానికి అవకాశం ఉంటుంది. అదే తక్కువ కాల పరిమితికి మనం తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే, తక్కువ వడ్డీ మనం పే చేస్తాము, ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. అయితే దీంట్లో ఉన్న చిన్న ప్రమాదం ఏంటంటే, ఇప్పుడులాగా ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగాయి అనుకుందాం, ఆ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈఎంఐ భారం అయిపోతుంది. మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని కాల పరిమితిని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనప్పటికీ మనం ఈ రుణాలని జాగ్రత్తగా సమయానుకూలంగా మనం చూసుకుంటూ మనం పే చేయడం ద్వారా మన సిబిల్ ఇబ్బంది పడకుండాను, అలాగే ఆ రుణాన్ని త్వరగా ముగించే ప్రయత్నం చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఏ కాల పరిమితులైనా సరే మనం రుణాన్ని తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటువంటి కస్టమర్స్కి ఒక 10-15 సంవత్సరాల దాకా ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టడం ద్వారా మనం ఈ ఇంట్రెస్ట్ సబ్సిడీని ఇన్కమ్ ట్యాక్స్లో మనం చూపించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతి కాలంలో ఏమవుతుందంటే ఈఎంఐలో ఎక్కువ భాగం ప్రిన్సిపల్ అమౌంట్ వెళుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ పార్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే దాన్ని కొనసాగించడం వల్ల మనకు పెద్దగా ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మనం అది చూపించుకోలేము. అందువల్ల వీలైన త్వరగా ఆ రుణాన్ని మనం తీర్చేసి ఇంకొక రుణాన్ని పొందడం ద్వారా ఆ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిషరీ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇలాంటి సందర్భం ఉంటాయి కాబట్టి సమయానుకూలంగా బ్యాంకులను సంప్రదించి మన ఈఎంఐల్ని చక్కగా కట్టి సిబిల్ పాడవకుండా మన రుణాన్ని మనం కంటిన్యూ చేయడం అనేది మంచి పద్ధతి. విశాలమైన ఇల్లు, చూపు తిప్పుకోనివ్వని ఎలివేషన్, ఆకట్టుకునే రంగులు, అబ్బురుపరిచే ఇంటీరియర్. ప్రస్తుతం నివాసాల హంగులకు హద్దే లేదు. వారి వారి స్తోమతకు తగ్గట్టుగా పొదరిళ్లను అందంగా ముస్తాబు చేసుకుంటున్నారు. ఇన్నాళ్ళు విలాసానికి పెద్దపీట వేసిన గృహస్థుల ఆలోచనలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచే కలల లోగిళ్ల వైపు చూస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇంటి లోపల బయట మనసుకు నచ్చిన విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. మరి ఇంటీరియర్లో వచ్చిన సరికొత్త పోకళ్ళు ఎలా ఉన్నాయి అనే అంశం శ్రీనిలయం గృహశోభలో మీకోసం. ఈ ఇల్లు 20 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు. అప్పుడు ఆ తరానికి అనుగుణంగా మంచి ట్రెడిషనల్ స్టైల్లో కట్టిన ఇల్లు. అప్పుడు కట్టినప్పుడు ఇంటికి పిల్లర్స్కి మౌల్డింగ్స్, లోపల ఉన్న ఫాల్ సీలింగ్ కానీ, గ్రిల్ డిజైన్ కానీ ప్రతిదీ చాలా ట్రెడిషనల్గా ఉండేది. తర్వాత 20 ఏళ్ల తర్వాత పిల్లలు పెద్దగా అయ్యాక వాళ్ళు ఇంటిని మోడర్న్గా చేయాలని అన్నారు. దట్ దే వాంట్ అ వెరీ మోడర్న్ హౌస్ నౌ. ఈ ఉన్న ఇంటిని ట్రెడిషనల్ నుంచి మోడర్న్గా ఎలా మార్చాలి అని. సో అది మేము ఇప్పుడు చేసాము. చేసినప్పుడు బయట పిల్లర్స్కి ఉన్న మౌల్డింగ్స్ అవన్నీ తీసేసి ఆ ట్రెడిషనల్గా ఉన్న గ్రిల్ వర్క్ అది తీసి స్లీక్ మంచి గ్లాస్ రైలింగ్ ఇచ్చి, సింపుల్ రైలింగ్, ఆ విండోస్ అన్నీ కూడా వాటికి ఉన్న ట్రెడిషనల్ గ్రిల్ వర్క్, వుడన్ ఫ్రేమ్ వర్క్ అన్నీ తీసి
ఇప్పుడు మనకి ప్రస్తుతం ఏవైతే మంచి యూపీవీసీ స్లీక్ విండోస్ వస్తున్నాయో అవి పెట్టాము. ఈ యూపీవీసీ విండోస్ వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి వుడ్ లాగా ఎక్స్పాండ్ అవ్వవు, ప్లస్ ఆ గ్రిల్స్ దుమ్ము అయ్యి వాటిని దులుపుకోవడం క్లీన్ చేయడం కష్టంగా ఉంటుంది, అది ఉండదు. దీనివల్ల సౌండ్ ఇన్సులేషన్ చాలా బాగుంటుంది యూపీవీసీ విండోస్లో. అది కాకుండా వీటికి మనకి దాంట్లోనే ఆ యూపీవీసీ స్లైడింగ్ విండోస్లోనే స్లైడింగ్ మనకి మస్కిటో మెష్ కూడా వచ్చేస్తుంది. దాంతోపాటు ఇల్లు లోపల నుంచి కూడా ఎక్కువ వెలుతురు వస్తుంది ఈ యూపీవీసీ విండోస్ వల్ల. ఎక్కువ వెలుతురు రావడము, ఎక్కువ స్పేషియస్గా కనిపించడం కూడా జరిగింది. ఆ సిఎన్సీ ఎలిమెంట్ వల్ల అండ్ గ్లాస్ రైలింగ్ వల్ల కొత్త లుక్ వచ్చింది దీనికి. ఇక్కడ మెయిన్ డోర్ ముందర చాలా ట్రెడిషనల్ పాత మెయిన్ డోర్ ఉండింది, అది తీసేసి ఇప్పుడు స్లీక్గా ఉండే ఒకటే డోర్ ఉండేలాగా చేసాము, సింగిల్ డోర్ ఉండేలాగా చేసాము. ఈ సింగిల్ డోర్కి మంచి బ్రాస్ది చాలా అందంగా కనిపించే బ్రాస్ లీఫ్ డిజైన్ ఉండే స్పెషల్లీ తయారు చేయించిన ఒక హ్యాండిల్ పెట్టాము. మోడర్న్ టెక్నాలజీని ఇంట్లో ఇంటిగ్రేట్ చేస్తూ ఈ ఇంటికి మనము ఈ ఎలక్ట్రానిక్ నంబర్ లాక్ ఒకటి ప్రొవైడ్ చేసాం. ఈ లాక్ని ఓపెన్ చేసి మనం లోపలికి వెళ్ళొచ్చు. మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చాక ఇక్కడ ఒక చిన్న ఫాయర్ ఏరియా ఉంది. ఈ ఫాయర్ ఏరియాలో ఫార్మల్ సిట్టింగ్ ఏరియాకి వెళ్ళడానికి ఒకటి తలుపు, ఇన్ఫార్మల్ సిట్టింగ్ ఏరియాకి డైరెక్ట్లీ వెళ్ళడానికి ఇంకో తలుపు ఉన్నాయి. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు, వెళ్ళి ఆ ఏరియాలో కూర్చోడానికి అనుగుణంగా ఉంటుంది. మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇటు నుంచి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ డోర్స్ ముందర ఇవి కూడా పాత ట్రెడిషనల్ డోర్స్ ఉండేవి అండ్ మామూలు మెష్ డోర్స్ ఉండేవి, కానీ వీటిని మార్చి ఈ లీఫ్ డిజైన్ మెయిన్ డోర్ మీద ఉన్న లీఫ్ డిజైన్కి మ్యాచ్ అయ్యేటట్టు ఈ డిజైన్ క్రియేట్ చేసి దీనికి గ్లాస్ పెట్టాము. అలాగే ఈ వేరే డోర్కి కూడా ఈ లీఫ్ డిజైన్ పెట్టి దాంట్లో మెష్ పెట్టాము, సో దట్ మస్కిటోస్కి ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళకి వచ్చిపోయే వాళ్ళు కనిపించడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందని. ఇదే ఫాయర్లో ఈ ఎండ్కి లిఫ్ట్ పెట్టాము. ఈ లిఫ్ట్ మనకి ముందర ఉండేది కాదు, కొత్తగా పెట్టించాము. అందరికీ పై ఫ్లోర్కి వాటికి వెళ్ళడానికి, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఈ ఇంట్లో కాబట్టి పై ఫ్లోర్ దాకా వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుందని ఇది పెట్టించాము. ఇప్పుడు ఫార్మల్ సిట్టింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుదాము. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు అందరినీ కూర్చోబెట్టుకోవడానికి, ఎంటర్టైన్ చేయడానికి చాలా మంచి స్పేస్. ఈ స్పేస్లో కూర్చున్న వాళ్ళకి ఇంట్లో వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ ఉండదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ స్పేస్ తోటి డిస్టర్బెన్స్ ఉండదు. యూజువలీ ఏ స్పేస్ క్రియేట్ చేసినా, ఏ ఇంటీరియర్స్ చేసినా ఇంటి ఓనర్స్కి ఆ స్పేస్ ఎస్థెటికలీ చాలా ప్లీజింగ్గా ఉండాలి. అదే కాకుండా వాళ్ళకి ఒక మంచి స్పేషియస్నెస్ ఉండేటట్టు, వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు చాలా వాళ్ళకి రిలాక్సింగ్గా, కామ్నెస్ ఇచ్చేటట్టు ఉండాలని ప్రయత్నిస్తాము. ఈ ఏరియా వీళ్ళది గెస్ట్స్ వచ్చినప్పుడు యూజ్ చేయడానికి కాబట్టి మంచి ఈ రూమ్ ఎంటర్ కాగానే ఎదురుగుండా ఉండే గోడకి ఒక మంచి 3D వాల్పేపర్ డిజైన్ చేసి ఇచ్చాను. ఇది ఏంటంటే మొత్తం ఏరియాని హైలైట్ చేసేటట్టు ఉంది. ఈ వాల్పేపర్తో పాటు వాల్పేపర్ని ఎన్హాన్స్ చేస్తూ మనకి లైటింగ్ కూడా చాలా బాగా వచ్చేటట్టు గోడ నుంచి సీలింగ్లోకి వెళ్ళే లైట్స్ ఇచ్చాము. ఇవే లైట్స్ మనకి కావలసినంత వెలుతురు ఇస్తున్నాయి, ప్లస్ అందంగా ఒక డిజైన్ లాగా కూడా కనిపిస్తున్నాయి. ఈ ఇంటికి ముందర ఈ రూమ్లో చాలా ట్రెడిషనల్ ఫర్నిచర్ ఉండేది, కార్వింగ్ ఉండి చెక్కతో చేసిన ట్రెడిషనల్ ఫర్నిచర్ ఉండేది. దీన్ని మనం మోడర్న్గా మార్చి ఫర్నిచర్ కూడా మంచి స్లీక్, ఎలిగెంట్. మోడర్న్ అనగానే చాలా సింపుల్, క్లాసీ, కూల్ కలర్స్ యూస్ చేస్తాం ఎప్పుడు. డార్క్ కలర్స్ అవి కాకుండా లైట్ బేజెస్ అవి యూస్ చేస్తూ అక్కడక్కడ హైలైట్స్ లాగా డార్క్ కలర్స్ తీసుకుంటాం. అదే థీమ్ ఫాలో అవుతూ ఇక్కడ కూడా మంచి బేజ్ కలర్వి మోడర్న్ లైన్స్లో ఉన్న సోఫాలు తీసుకొని వాటిని ఆఫ్సెట్ చేయడానికి కొంచెం డార్క్ షేడ్ ఉన్న హైలైటింగ్ చైర్స్ను చిన్న సెట్టీస్ తీసుకొని మధ్యలో ఈ పెద్ద బ్యూటిఫుల్గా ఉండే సెంటర్ టేబుల్ తీసుకున్నాం. సెంటర్ టేబుల్ మీద కూడా చిన్న చిన్న అలంకరణ వస్తువులతోటి ఈ స్పేస్ని మొత్తానికి చాలా ఎస్థెటికలీ ప్లీజింగ్గా ఉండేటట్టు తయారు చేశాం. ఫార్మల్ లివింగ్ ఏరియా నుంచి
లోపల ఉన్న ఇన్ఫార్మల్ లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియాకి వెళ్ళడానికి ఈ ఎంట్రన్స్ స్పేస్ ఉంది. ఈ స్పేస్లో నేను స్లైడింగ్ గ్లాస్ డోర్ పెట్టించాను. ఈ స్లైడింగ్ గ్లాస్ డోర్ అటు వెళ్ళి టీవీ యూనిట్కి వెనకాలకి స్లైడ్ అవుతుంది, ఇటు ఒక అందమైన డిజైన్ లాగా వెళ్ళిపోతుంది. ఈ డోర్ ఉండడం వల్ల లోపల ఉన్న వాళ్ళందరికీ, ఇంటి వాళ్ళకి, ఇక్కడ ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా ప్రైవసీ ఉంటుంది. అదే కాకుండా పెద్ద పెద్ద ఫంక్షన్లు, ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈ తలుపులు మొత్తం తెరిచేస్తే అంత స్పేస్ బాగా ఆప్టిమల్గా యూస్ చేసుకోవడానికి కూడా వీలయ్యేటట్టు ఇవి డిజైన్ చేశాను. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.